అదే హౌ సీరియస్లీ ఇది యాక్చువల్ స్ట్రాటజికల్ కూడా ఇది లాస్ట్ టైం చేసిన తిరుమతి కాలేజ్ చేస్తాం తిరుమతి కాలేజ్ కాకుండా కూడా సార్ స్ట్రాటజిక్ ప్రకారం మనం ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం సాల్వ్ అయితే వెళ్ళి కూర్చొని మిగతా మాట్లాడదామని ముఖ్యంగా ఈ మీరు సప్లై చేసే టైంకి మనం ప్రాబ్లం ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఒక ఇష్యూ, మనం క్వాంటిటీ పెంచిన దానివల్ల 90% మీరు అడిగిన పాయింట్లో మేము వెళ్ళలేకపోతున్నాము, మిగతా పాయింట్లు ఇవ్వడానికి అడిగి ఉన్నాం సార్ కంఫర్ట్ చేసుకుంటున్నాం అనేది క్వశ్చన్. మీరు అడిగిన పాయింట్లే మన కోసం రావాలి అంటే మాకు టెక్నికల్ టైమింగ్ ఒకటి పాయింట్ వైజ్గా మేము ఎక్కడ ఇస్తాము అనేది అంటే మీకు మాకు కార్ఖానాల్లో ఇవ్వాలి అని అంటే కార్ఖానాలో ఇచ్చిన దానికంటే అడిషనల్గా ఇస్తే నాకు మిగతా ఏరియాస్ ఎక్కువ కాబట్టి ఇంకొక ఏరియా వితిన్ కంటోన్మెంట్లో ఇస్తాము. అక్కడ నుంచి మీరు ఎట్లా 40,000లో ఒక 4,000 కనెక్షన్ 4,000 దగ్గర మీరు అడిగిన దగ్గర నేను ఇవ్వలేకపోతున్నాను, ఇంకో దగ్గర ఇస్తాము, అక్కడ నుంచి మీరు రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మా ఓల్డ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి, మాకు ఇంకో 7 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము వాడడానికి ఏమన్నా లీకేజెస్ అట్లా ఏం లేవు కదా. ఫస్ట్ ఒకటి 6.3 became 7.3, బట్ ఈవెన్ మాకు 6.3 అగ్రీడ్ ఉన్నప్పుడు కూడా మాకు యాక్చువల్ క్వాంటిటీ అయితే 5.9. సార్ ఈ విషయంలో ఇంతకుముందుకి మన బోర్డు మన ఆఫీస్ అయినప్పుడు కూడా మనది అగ్రిమెంట్ 5.9 తగ్గించుకుని వాళ్ళే ఇచ్చారు, మనం తగ్గించాం. మీరు 5.9 అడిగారు, మీరు 1 MGD కావాలన్నారు, 1 MGD ఇచ్చారు. 6.9 మ్యాటర్ మళ్ళీ మీకు 7.3 అంటే మనం రికార్డు పెట్టి 7.3 6.9 పెట్టండి మాకు క్యాలిక్యులేషన్ అదే 6.9 అగ్రీడ్ క్వాంటిటీ. ఇప్పుడు మనం దాని మీద మనం 2,000 కనెక్షన్స్ 3,000 కనెక్షన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి అయిన అశోక్ రెడ్డి గారి సమక్షంలో వాటర్ వర్క్స్ ఎంటైర్ డిపార్ట్మెంటు, కంటోన్మెంట్ బోర్డ్ సిఇఓ గారు, మన కంటోన్మెంట్ బోర్డ్ వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ గారు, నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా గారు, నేను 5గురం కూర్చొని సుదీర్ఘంగా మన కంటోన్మెంట్లో ఉన్న వాటర్ సమస్యని ఎలా పరిష్కరించాలనే దాని మీద చర్చ జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు 1-to-1 నాతోటి మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 40 నిమిషాలు వారితో మాట్లాడితే కంటోన్మెంట్కి సంబంధించిన సమస్యల మీద ప్రస్తావన చేయడం జరిగింది. ఆ ప్రస్తావనలో భాగంగా వేరే అంశాలు చర్చకు వచ్చినా కూడా ఈ నీటి సమస్య గురించి చర్చ వస్తే ఇమీడియట్గా వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి మొబైల్ నుంచే అశోక్ రెడ్డి గారికి ఎండి గారికి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి స్పందించి నిన్న బోర్డు మీటింగ్ ఉండే కాబట్టి నిన్న మీటింగ్ జరగలే, ఈరోజు 11:30కి మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య అజెండా కంటోన్మెంట్ బోర్డుకి గతంలో 5.9 MGD నీళ్ళు వచ్చేది. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నీటి కొరత సమస్య పరిష్కారం గురించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు వాటర్ వర్క్స్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడితే నీటి సరఫరా పెంచాలంటే గతంలో 5.9ని 6.9 MGD చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి. చేసిన తర్వాత ఇక్కడ వారు సప్లై చేసే టైంకి కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ తీసుకునే కెపాసిటీ లేక జాప్యం జరుగుతూ నీళ్ళు ఇచ్చినా కూడా అందలేని పరిస్థితి. మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజలకు నీటి సమస్య, నీటి ఇబ్బందులు ఉంది కాబట్టి ఆ సమస్యని 2025 సంవత్సరమే కాదు భావి తరాలు కూడా ఈ సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఎండి అశోక్ రెడ్డి గారితో కంటోన్మెంట్ బోర్డులతో మీటింగ్ పెట్టడం ఒక ముఖ్య అజెండా. అందులో భాగంగా
వాళ్ళు 16 పాయింట్స్కి మనకు నీళ్ళు ఇస్తే వీరు ఎక్కడెక్కడ పాయింట్స్లో నీళ్ళు తీసుకుంటారు, ఎక్కడ తీసుకోలేరు అనేది ఈరోజు క్లారిటీ వచ్చింది. ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తే వస్తుందని చెప్పడం ద్వారా ముఖ్యంగా అల్వాల్ పంప్ హౌస్కి నీళ్ళు ఇస్తే అక్కడి నుంచి అన్ని చోట సప్లై అవుతుందని చెప్పడం జరిగింది. కావున ఈ 6.9 MGD రావడం ఇప్పుడు ఖాయమైపోయింది. ఎలాంటి సమస్య లేదు. ఇదొక్క సమస్య కాకుండా మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే వారికి నేను చెప్పడం ఏంటంటే, వారి ఇక్కడ స్థానికంగా ఎంపీ కూడా ఉండే కాబట్టి స్థానిక సమస్యలు వారికి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, ఇక్కడ మంచి మంచి పొజిషన్లో ఇక్కడ ఉన్నా, గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యే ఉన్నా, గవర్నమెంట్ ఏదైతే ఉండే అక్కడ ఆ పార్టీ నుంచి ఉన్న మెంబర్స్ అయినా కూడా ఇక్కడ ఎలాంటి సహకారం లేక వీళ్ళు ప్రయత్నాలు చెయ్యక అన్నిట్లో నష్టమే జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగలే. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఈ కోఆర్డినేషన్ నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడేమైనా చేస్తేనే కంటోన్మెంట్కు మేలు అవుతుంది. తర్వాత కూడా గతంలో చెప్పినట్టు ప్రభుత్వాలు నాయకులు సాకులు చెప్తారు కాబట్టి ఏమైనా మానవత్వం దృక్పథంతో ఇది చేయాలని వారి మీద నేను రిక్వెస్ట్ చేస్తే వారు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి ఇక్కడ అవసరమైతే రిజర్వాయర్ కడతా అన్నారు, పంప్ హౌస్, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏదైతే అవసరమో అది కడతా అని వారు చెప్పడం జరిగింది. అదే విషయం